నమో నారాయణాయ. ప్రేక్షకులకందరికీ నమస్కారాలండి. ఇవాళ మనం కామాఖ్య మందిరం కోసం విశిష్టత, స్థల పురాణము, కామాఖ్య అమ్మవారు అంటే ఎవరు, కామాఖ్య అమ్మవారిని ఎలా దర్శించాలి, కామాఖ్య అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఏ విధంగా ఉంటాయి, కామాఖ్య అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఏ విధంగా లభిస్తుంది, ఈ భూలోకంలో మనందరం మానవ జన్మ ఎత్తి ఉన్నాము. మనమందరం మన తల్లి నవమాసాలు మోసి కనిపించిన తర్వాత మనమందరం యోని మార్గ రూపంలో జన్మని తీసుకొని వస్తాము. ఆ విధంగా అమ్మవారి యొక్క యోని రూపంలో అక్కడ వెలిసి ఉన్నారు నీలాచల పర్వత శిఖరం పైన. ఈ మానవాళిగా మన తల్లి ఏ విధంగానూ అట్లా సృష్టికే తల్లి విశ్వగర్భ అమ్మవారు కామాఖ్య అమ్మవారు మన మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాలి. ఎందరో మంది సాధువులు సజ్జనులు వేల సంవత్సరాలు అక్కడ తపస్సు చేసి భగవంతుని యొక్క శక్తిని అక్కడ నెలకొల్పినటువంటి పుణ్యాత్ములు సంచరించినటువంటి పుణ్య ప్రదేశాలలో మన పాదస్పర్శ అనేది అక్కడ జరగాలి. మన జీవితాన్ని అనేది మనం ధన్యం అనేది చేసుకోవాలి. ఈ విషయం వేళ విశేషాలు, అమ్మవారి పుణ్యక్షేత్ర వేళ విశేషాలు తెలుసుకున్నామండి. కామాఖ్య అంటే కోరిన కోరికలను తీర్చేటటువంటి దేవి. ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలలో ఎక్కడైనా కానీలేండి, మీ యొక్క కోరికలు తీర్చేటటువంటి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కామాఖ్య అమ్మ మందిరం అనేది ప్రథమమైనది. మీకు ఎటువంటి కోరికైనా కానీ మీ జీవితంలో, అది ఏ పరమైనటువంటి కోరికైనా కానీ, మీ కోరికని మీరు కోరుకొని మనస్ఫూర్తిగా అమ్మవారు ఉన్నారు అని మీరు నమ్మి అక్కడికి అడుగు పెడితే కనుక మీ జీవితం ధన్యమైపోతుంది. మీ కోరిక అనేది న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది అయితే అమ్మవారు అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అమ్మవారు ఏ విధంగా ఆ పుణ్యక్షేత్రం అనేది వెలసి ఉంది అనేది మనం తెలుసుకున్నాం. పూర్వము దక్షయజ్ఞం చేస్తూ ఉంటారు పార్వతీదేవి తండ్రి గారు, సతీదేవి. అప్పుడు అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు, సతీదేవి అమ్మవారు పిలవకుండానే యజ్ఞానికి వస్తారనమాట. అప్పుడు అక్కడ అమ్మవారికి కొంచెం అవమానం అవహేళన జరిగినప్పుడు అమ్మవారు ఆ రోజు ఆ అవమానాన్ని, ఆ భారాన్ని భరించలేకున్నా ఆ భగవంతునిలో ఆ శరీరాన్ని, ఆ జీవాత్మని పరమాత్మలే కలిపేసేస్తుంది. ఆత్మాహుతి చేసుకుంటారు అమ్మవారు. అప్పుడు ఆ శివుడు, ఆ తండ్రి చూసి అమ్మవారి తన భార్య సతీదేవి వచ్చి ఆ విధంగా ఆ శరీరం అనేది విడిచేసిన తర్వాత చూసి తట్టుకోలేక శోకసంద్రుడు అయ్యేసేసి ఎంతో బాధకు గురి జరిగి చింతిస్తూ ఆవేదంలో భగవంతుడు ముల్లోకాలని అమ్మవారిని రెండు చేతులతో ఎత్తుకొని తిరుగుతూ ఉంటే, అప్పుడు సృష్టిలో ఏదైనా ప్రళయం వస్తుంది, మూడో కన్ను ఎక్కడన్నా శివుడు తెరుస్తాడు అని చెప్పేసేసేసని అప్పుడు విష్ణుమూర్తి చక్రాన్ని ప్రయోగిస్తాడు అమ్మవారి శరీరం పైన. అప్పుడు ఆ చక్రాన్ని ప్రయోగించినప్పుడు అమ్మవారి శరీరం అనేది 108 విభాగాలుగా విభజించి ఆ భూలోకంలో పడడం జరుగుతుంది. అందులో 10 భాగాలు అనేటువంటివి నీలాచల పర్వత శిఖరం పైన పడతాయన్నమాట. ఆ 10 భాగాలలో ఉన్నటువంటి శరీరంలో అతి ముఖ్యమైనటువంటి ఆ అవయవం అనేది అమ్మవారి యోని అనేది అక్కడ పడడం జరుగుతుంది. అక్కడ అమ్మవారు మనకి యోని రూపంలో దర్శనమిస్తారు, శిల రూపంలో దర్శనమివ్వరు. తరువాత ఈ విధంగా 10 అనేటటువంటి సంఖ్యలో 10 విభాగాలుగా పడినటువంటి శరీర అవయవాలతో అక్కడ దశమహామందిరాలు అంటామన్నమాట. అంటే 10 ధర్మాకులుగా, అంటే 10 దేవతలుగా అమ్మవారు అతి శక్తివంతులుగా మనకి అక్కడ నిలబడ్డారనమాట. మిగతా ఉన్నటువంటి ప్రదేశాలలో మొత్తం అంతా కలిపి 108 ముక్కలుగా విభజించి ఉంటే 108 శక్తి పీఠాలు అవుతాయన్నమాట. 108 శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనటువంటి 54వ శక్తిపీఠం కామాఖ్య మందిరం భూలోకంలో. తరువాత అష్టాదశ శక్తిపీఠాలలో 13వ అతిపెద్ద శక్తిపీఠం, అతి ధర్మమైన శక్తిపీఠం కామాఖ్య అమ్మవారు. ఇక్కడ ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారు మనకి కోరిన కోరికలు తీరుస్తారనమాట. అమ్మవారు మనకి సాధారణంగా వచ్చేసేసి ఇక్కడ అందరి దేవుళ్ళలాగా విగ్రహ రూపంలో ఉండరు. అమ్మవారు యోని రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇప్పటికి కూడా అమ్మవారికి అక్కడ ఋతుస్రావం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. ఋతుస్రావం జరిగినప్పుడు గుడి తలుపులు అనేది మూసివేయడం జరుగుతుంది. 5 రోజులు గుడి తలుపులు తెరవరు. 5 రోజులు అమ్మవారికి ఎరుపు వస్త్రాలు ధరింపచేసి అక్కడ 5 రోజులు అనేది అమ్మవారి యోని భాగంలో నుంచి ఆ నీరు ఎరుపు రూపంలో నీరు ప్రవహిస్తుంది. ఆ యొక్క రక్తాన్ని ఏవైతే ఉంటుందో ఆ ఎరుపు నీరు, అది మనము ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఆ గుడ్డలపైన ఉన్నటువంటి ఆ రక్తాన్ని ప్రసాదంగా ఇస్తారు. గుడి తలుపులు తెరిచిన వెంటనే ఆ ప్రసాదం కోసం లక్షలాది మంది భక్తాదులు అందరూ కూడా వెళ్తారు. అది శుభంగా పరిణామిస్తారు. 5 రోజులు కూడా ఎవ్వరూ కూడా వచ్చేసేసి
అక్కడ గుడి తలుపులు అనేది తెరవరు, చుటుకారం ఉండేటటువంటి అన్ని మందిరాలు కూడా మూసివేస్తారు. అది అక్కడ అంబుబాషిగా ఆ యొక్క పండుగగా ఎంతో ఉత్సవంగా జరుపుకుంటారనమాట.